పిఠాపుర వర్మ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఆసక్తికరమైన సోషల్ మీడియా పోస్టింగ్ చేశారు. ఉప్పాడ తీరం గడిచిన కొన్నేళ్లుగా సముద్రపు కోతకు గురవుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, హామీలు ఇస్తున్నారు, నాయకులు ఆ తర్వాత అన్నింటినీ వదిలేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉప్పాడ తీరాన్ని పరిరక్షించేదానికి తగ్గట్టుగా చర్యలు ఉంటాయని అంతా ఆశించారు. అందుకనుగుణంగానే ఉప్పాడలో మత్స్యకారులు కూడా పవన్ కళ్యాణ్కి మొన్నటి ఎన్నికల్లో మద్దతుగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఈసారి వర్షాల సీజన్లో ఉప్పాడ తీరంలో 100 ఇళ్ళు నేలమట్టం అయిపోతున్న పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అనే విమర్శ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తీరు మీద మత్స్యకారుల్లో కూడా అసహనం మొదలవుతోంది. గతంలో పిఠాపురలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం ముఖమైనా చూపించేవాళ్ళని, ఏదో మాట అయినా చెప్పేవాళ్ళని, ఈసారి పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకత్వానికి కానీ కనీసం తమని పలకరించడానికి కూడా తీరిక లేదా అనే మాటను మత్స్యకారులు వినిపిస్తున్నారు. కనీసం తమ పరిస్థితిని చూడడానికి కూడా ఎవరు రావడానికి వీలు లేదా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని సొమ్ము చేసుకోవడానికి పిఠాపుర వర్మ రంగంలో దిగేశారు. పిఠాపురంలో జియో ట్యూబ్ నిర్మించి తీరాన్ని పరిరక్షిస్తాం అనే దానికోసం ఏకంగా 400 కోట్ల రూపాయల వరకు నిధుల్ని వెచ్చించబోతున్నట్టుగా వర్మ ప్రకటించారు. నేరుగా ఉప్పాడ తీరానికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చి చంద్రబాబు, నారా లోకేష్ చొరవతో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించబోతుంది అన్నట్టుగా స్థానికంగా ప్రకటన చేశారు. అదే అంశాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. దాంతో అది జనసేన శ్రేణులకి ఆగ్రహాన్ని కలిగించింది. అదేమో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తుంటే, పవన్ కళ్యాణ్ కృషి కారణంగా కేంద్రం నిధులు మంజూరు చేసేదానికి పూనుకుంటుంటే క్రెడిట్ మొత్తం చంద్రబాబుకి, నారా లోకేష్కి కట్టబెడతారా అంటూ వర్మ మీద జన సైనికులు ఎదురుదాడికి పూనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు వర్మ ఖాతాలో జన సైనికులు హోరెత్తిస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ వర్మ మాత్రం ఖాతరు చేయకుండా కేవలం ఉప్పాడ తీరానికి సంబంధించినటువంటి అంశంలోనే కాదు, పిఠాపురంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో కూడా ఇదే వాదన తీసుకొస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులైతే స్థానిక సమస్యల గురించి పట్టించుకుంటారని, స్థానికేతరుణ్ణి గెలిపించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి అనేటువంటి రీతిలో ఇప్పుడు వర్మ, ఆయన అనుచరుల క్యాంపెయిన్ నడుస్తోంది. అనేక మంది స్థానిక ఓటర్లు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వర్మ చెప్పారనో, లేదంటే కూటమి కారణంగానో, ఇతర అనేక అంశాల మూలంగా పవన్ కళ్యాణ్కు ఓటేసినప్పటికీ ఆయన కనీసం పిఠాపురాన్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి రీతిలో చాలామంది స్థానికులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాన్ని వర్మ అనుచరులు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే స్థానికేతరుడు అనేటువంటి కారణంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధిని విస్మరించేశారు అనేటువంటి విషయాన్ని ఎలుగెత్తే రీతిలో ఇప్పుడు వర్మ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఉప్పాడ తీరంలో నిధులు వస్తే ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కట్టబెట్టి, పిఠాపురంలో అభివృద్ధి జరగకపోతే అందుకు పవన్ కళ్యాణ్ కారకుడిగా చేపించే ప్రయత్నం వర్మ చేస్తున్నటువంటి వైనం జన సైనికులకి ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇది జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఇప్పటికే పిఠాపురంలో బేటలు వారినటువంటి బంధం మరింతగా విస్తృతం కావడానికి, మరింతగా వైరుధ్యం పెరగడానికి కారణమవుతున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఈ విభేదాలు, ఈ వర్గపోరు, ఈ ఆధిపత్య పోరు ఎంతవరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలు పిఠాపురంలో చూడాల్సి ఉంటుంది. చాలా కీలకమైనటువంటి అంశం.